స్వచ్ఛంద సంస్థల్లో చేరి 18 వత్సరాలు మీ సేవలనందించారు. ఇన్సూరెన్స్ ఏజెంటుగా చేస్తూనే మిల్లెట్స్ బిజినెస్ నడిపిస్తూ ఇటు కుటుంబ బాధ్యత చూసుకుంటూ అటు సమాజ సేవలో పాల్గొంటూ పర్యావరణ పరిరక్షణ జన విజ్ఞాన వేదిక లాంటి వాటి ద్వారా ప్రజల్లో మమేకమై సమాజంలో మార్పు తెస్తే శాస్త్రీయ అవగాహన ఎంతో కొంత కలుగజేస్తే. హలో, 4వ చరణంలో మన ఈకేసీ గురించి అద్భుతంగా ఉంటుంది, విని ఆనందించండి. ఇప్పుడే లేచిపోకండి అటు. తండ్రి పేరు మీద ఫౌండేషన్ను స్థాపించిన మీరు అవయవ దానం శరీర దానం చేయాలని పిలుపిస్తే పర్యావరణ జాగృతి కార్యక్రమాలనెన్నో చేస్తూ వాతావరణ సమతుల్యతపై అవగాహననిస్తూ ప్లాస్టిక్ భూతం వలదంటూ చెట్లను బాగా పెంచమంటూ ఖర్చులకు వెనుకాడక ఉచితంగా మొక్కలు పెంచినారు. భూమి కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం వద్దని ఊరూరా పయనిస్తూ ప్రజలను కూడగడుతూ మీటింగుల్లో పలుమార్లు సవివరంగా బోధిస్తే కలిసి మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొదటిసారిగా ఏకశిలా కరోకే క్లబ్బును స్థాపించిన మీరు మరుగున ఉన్న గాయకులకు ఎంతో ప్రేరణనిచ్చారు. ఎందరో మహిళలు దాగి ఉన్న పాడాలని ఉత్సాహాన్ని వెలికి తీసి 60లో ఉన్న గాయకులను 20 లాగా ప్రోత్సహిస్తూ కవి గాయక సమ్మేళనాన్ని ఏర్పరిచి ఒక చోట ఏర్పాటు చేసి ఇటు పాటల ద్వారా అటు కవితల ద్వారా అందరి మనసులలో పరవశం నింపినారు. మీకు వందనమయ్యా, 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 అభివందనమమ్మ, వందనమమ్మ, వందనమమ్మ. సూపర్ సార్, మాటలు చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. బయట